మొన్న అవతార్ థర్డ్ పార్ట్ యొక్క సినిమాకాన్ ఈవెంట్ ఫుటేజ్ బ్రేక్డౌన్ మన ఛానల్లోని అప్లోడ్ చేశాను. అంతకుముందు ఈ ఫిల్మ్కి సంబంధించి టెస్ట్ స్క్రీనింగ్ కూడా జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్స్ గురించి కూడా జేమ్స్ కెమెరాన్ గారు తెలిపారని చెప్పాను కదా. దాంతోపాటు అవతార్ 2 టైంలో కూడా ఫిల్మ్ యొక్క ప్లాట్ అండ్ జేక్కి పుట్టబోయే పిల్లల గురించి కూడా లీక్ అయిన ప్లాట్ డీటెయిల్స్ గురించి అప్పుడు వీడియో చేశా. ఎగ్జాక్ట్లీ ఫిల్మ్లోని జేక్ యొక్క కిడ్స్ నేమ్స్తో పాటు ప్లాట్ డీటెయిల్స్ అప్పుడు ఏ విధంగా లీక్ అయ్యాయో ఫిల్మ్లో అదే విధంగా ఉన్నాయి. ఈవెన్ ట్రైలర్ టైంలో కూడా మనకి కంప్లీట్గా క్యారెక్టర్ నేమ్స్ కానీ అన్నీ కూడా రివీల్ చేయలేదు. కేవలం ఆ లీక్స్ అప్పుడే మనకు తెలిసాయి. అదే విధంగా ఫిల్మ్లో ఉంది. సో ఇప్పుడు కూడా అదే విధంగా టెస్ట్ స్క్రీనింగ్ ద్వారా ఫిల్మ్ యొక్క ప్లాట్ డీటెయిల్స్ కొన్ని రివీల్ అయ్యాయి. సమ్ టైమ్స్ టెస్ట్ స్క్రీనింగ్స్కి ఎవరికి పడితే వాళ్ళకి మెయిల్ చేస్తూ ఉంటారు స్టూడియోస్లో. అలాంటి వాళ్ళు స్పాయిలర్స్ ఏం కూడా ఇవ్వరు, కానీ కొంతమంది మనీ గురించి కొన్ని డీటెయిల్స్ అనేవి రివీల్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా అవతార్ థర్డ్ పార్ట్లో ఉండబోయే మేజర్ ప్లాట్ డీటెయిల్స్ అయితే మాత్రం రివీల్ అయ్యాయి. ఆ తర్వాత అవతార్ 4th పార్ట్ అండ్ 5th పార్ట్ కూడా ఏ విధంగా ఉండబోతుందో కూడా మనకి అర్థమైంది. అవతార్ 2nd పార్ట్ ఎండింగ్కి మీరు చూసుకున్నట్టయితే జేక్ తన ఫ్యామిలీతో కలిసి ఒమటికాయ క్లాన్ దగ్గర సర్వే అవుతాడు. కానీ చాలామంది ఆ జరిగిన లాస్ ఈ వార్కి మెయిన్ రీజన్ జేక్ అని ఒమటికాయన్ క్లాన్స్ అందరూ కూడా అతన్ని నిందిస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పీస్ఫుల్గా బ్రతకడం కూడా కష్టం. ఎందుకంటే వాళ్ళ లొకేషన్ తెలిసిపోయింది, వాళ్ళ ప్లేస్ తెలిసిపోయింది. కాబట్టి మళ్ళీ స్టార్స్ నుండి రాబోయే ఎనిమిని మనం ఎదుర్కోలేం. మనం కూడా సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి, పవర్ఫుల్ నావీస్ని మీట్ అవ్వాలని అనుకుంటారు. కానీ దానికి వాళ్ళ లీడర్స్ అయితే చాలామంది ఒప్పుకోరనమాట. ఒమటికాయన్స్ ఇప్పుడు కూడా ఈ విధంగా వాళ్ళ ప్లేసెస్ని వదిలేసి వెళ్ళడం జరగదు. కానీ టైం వచ్చినప్పుడు మాత్రమే సీజన్స్కి తగ్గట్టు ప్లేస్ మారుస్తాను తప్పించి భయపడి పారిపోయేది లేదు అన్నట్టు కూడా డిసైడ్ అవుతారు. కానీ జేక్కి అర్థమైపోద్ది ఈ ప్లేస్ అంత సేఫ్టీ కాదు, పక్కాగా ఈసారి ఎనిమీస్ మరి కాస్త స్ట్రాంగ్గా రాబోతున్నారు, ప్లేస్ని మార్చాలి అండ్ పవర్ఫుల్ సపోర్ట్ని కూడా వెతకాలని చెప్పి ఆ టైంలోనే అతనికి ఎయిర్ వైండర్స్ గురించి తెలుస్తుంది. ఈ ఎయిర్ వైండర్స్కి సంబంధించిన ఫొటోస్ని రివీల్ చేశారు. దాంతోపాటు ఇంతకుముందు సినిమాకాన్ ఈవెంట్లో చూపించిన ఫొటోస్ అప్పుడు కూడా మీకు చెప్పాను కదా, పాండోరాలోని చాలా డిఫరెంట్ ట్రైబ్స్ ఉంటాయి. కానీ వీళ్ళ ట్రైబ్ ఇంకా డిఫరెంట్. ఎందుకంటే గాల్లో ఎగిరే లాంటి ఆ వేల్స్ అంటే వీళ్ళ దగ్గర ఉండే పాండోరా స్పీసెస్ ఇంకొకరి దగ్గర ఉండవు అనమాట. ఆ షిప్స్ లాగా డిజైన్ చేసుకున్న ఆ వేల్స్, ఆ క్రియేచర్సే వాళ్ళని గాల్లో అలా ఎగిరేలాగా వాళ్ళు కేవలం ఎయిర్ ట్రావెల్ మాత్రమే చేస్తూ ఉంటారనమాట ఎయిర్ వైండర్స్. అఫ్ కోర్స్ వాళ్ళు పీస్ఫుల్ నావీ ట్రైబే. కానీ ఇప్పుడు జేక్ వెళ్ళి తన ఫ్యామిలీకి ఇక్కడ ఈ ఒమటికాయన్స్కి మెట్కాయనాస్కి కావాల్సిన సపోర్ట్ గురించి మాత్రమే కాకుండా పాండోరా గ్రహానికే ఉండబోయే థ్రెట్ గురించి, ఈసారి హ్యూమన్స్ మరి కాస్త స్ట్రాంగ్గా రాబోతున్నారు, మనందరం కలిసికట్టుగా కానీ పోరాడకపోతే మన గ్రహాన్ని కోల్పోతామని చెప్తాడనమాట. అప్పుడు ఎర్త్ యొక్క కండిషన్ని కూడా ఈ థర్డ్ పార్ట్లో చూపిస్తారంట. అవును, ప్రెజెంట్ టైంకి ఎర్త్ ఎంతవరకు డౌన్ అయిపోయిందనే దాని గురించి. ఫస్ట్ పార్ట్లో ఎర్త్ గురించి చాలా స్మాల్ సెన్స్ మాత్రమే చూపిస్తారు. కానీ ఈసారి ఎర్త్ కండిషన్ ఇంకా దారుణంగా పడిపోతుంది. అవతార్ 1 టైంకి హ్యూమన్స్ అనేవాళ్ళు ఈ పాండోరా గ్రహానికి కొన్ని రిసోర్సెస్ గురించి మన ఎర్త్ కండిషన్కి సర్వైవ్ అవ్వడానికి అయితే మాత్రం ఇక్కడికి వస్తారనమాట. కానీ ఇప్పుడు కంప్లీట్గా ఆ రిసోర్సెస్ కూడా సరిపోవు, ఇక సర్వైవల్ మాత్రమే ముఖ్యం. కాబట్టి చాలా హెవీ వెపన్స్ తోటి RDA స్పెషల్ ఫోర్స్ని కూడా ఈసారి పాండోరా గ్రహానికి పంపిస్తుంది. హ్యూమన్ రేస్ అనేది ఆల్మోస్ట్ అంతరించిపోయే సిచ్యువేషన్ లాగా ఎర్త్ యొక్క కండిషన్ కంప్లీట్గా హ్యూమన్స్ ఉండడానికి పనికిరానట్టు మారిపోతుందంట. సో ఈ పాండోరా గ్రహంలోని ఈ RDA ఫోర్స్ పంపించేది ఏంటంటే సెకండ్ బిగ్ వార్ చేసి మర్యాదగా వాళ్ళని ఎవాక్యుయేట్ చేసి కొన్ని లొకేషన్స్ మనకి అనుకూలంగా ఉండేలాగా ఉంటే పర్లేదు, లేదంటే కంప్లీట్గా వాళ్ళు ఒక ప్రయోగం చేసి ఈ పాండోరా గ్రహం అనేది మన హ్యూమన్స్ బ్రతకడానికి అనుకూలంగా ఉండే విధంగా మార్చుకోవడానికి కూడా ప్రయోగాలు చేస్తారనమాట. ఈ థర్డ్ పార్ట్లో కంప్లీట్లీ ఎర్త్ యొక్క కండిషన్ కానీ ఎర్త్లో ఉన్న హ్యూమన్ రేస్ గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి కూడా క్లియర్గా చూపిస్తారంట. అందువల్లనే డ్యూరేషన్ ఎక్కువ ఉంటుందని చెప్పారు జేమ్స్ కెమెరాన్ గారు. ఎందుకంటే ఈ ఎయిర్ వైండర్స్తో పాటు ఈ మెట్కాయానాస్, దాంతోపాటు ఒమటికాయన్స్ మాత్రమే కాదు, ఈ ఫిల్మ్లో మనకు చూపించబోయే యాష్ ట్రైబ్, ఆ యాష్ ట్రైబ్ కంప్లీట్లీ పాండోరాలోనే ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా, అవును అండర్ గ్రౌండ్ని కూడా ఈ పాండోరా గ్రహంలో చూపిస్తారంట. ఈ యాష్ ట్రైబ్ చాలా మంది ఆ అండర్ గ్రౌండ్లో హీట్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లోని వాల్కనోస్ ఉన్న ప్లేసెస్ కూడా పాండోరాలోని చూపిస్తారంట ఈ ఫిల్మ్లో. మొన్న సినిమాకాన్ ఈవెంట్లో చెప్పాను కదా, వీళ్ళకి సంబంధించి సపరేట్ ఫ్లాష్ బ్యాక్ హిస్టరీ కూడా ఉంటుందంట. అసలు ఈ యాష్ ట్రైబ్ ఇంత క్రూరంగా ఈవిల్గా విలన్స్గా ఎందుకు మారారని చెప్పి. ఇంతవరకు నావీ ట్రైబ్ అందరూ పాజిటివ్ హీరోసే, కానీ ఈ యాష్ ట్రైబ్ అనే నావీస్ మాత్రం విలన్స్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని వాళ్ళు నావీస్గా భావించరనమాట, కేవలం యాష్ ట్రైబ్గా మాత్రమే ఉంటారు. ఈ వాటర్ క్లాన్స్ ఒమటికాయన్స్, ల్యాండ్ మీద ఉండేవాళ్ళు మెట్కాయనాస్. సో ఇప్పుడు ఈ ఫైర్ దగ్గర ఉండేవాళ్ళు యాష్ ట్రైబ్. వీళ్ళు కంప్లీట్గా రిలీజియన్ కూడా ఫాలో అవ్వరు. పాండోరాలో ఉండే దేవత ఏవా దేవతనే చాలా మంది నమ్ముతారు, కానీ వీళ్ళు దేవుడు దేవతని ఏది కూడా నమ్మరనమాట. అందుకనే కంప్లీట్గా వీళ్ళు డార్క్ గ్రే బ్లాక్ షేడ్ అనమాట. అంటే హ్యూమన్లోని 2 షేడ్స్ ఉన్నట్టు. ఇంతవరకు నావీ ట్రైబ్లో ఆ టైప్లో హ్యూమన్స్ యొక్క బిహేవియర్ లైక్ సెల్ఫిష్నెస్ కానీ ఈగో కానీ బ్లాక్ డార్క్ క్రూరమైన నేచర్ అనేది చూపించలేదు. కానీ ఈ ఫిల్మ్లోని దాని గురించి చూపించబోతున్నారనమాట.
వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ హిస్టరీ చూపించే ముందు వాళ్ళ యొక్క థ్రెట్ వీళ్ళ మీద ఎంత ప్రమాదకరంగా ఉండబోతుంది, వీళ్ళు ఈ ఎయిర్ వైండర్స్ని అటాక్ చేయడం. కల్నల్ క్వారిచ్ కూడా ఈ యాష్ ట్రైబ్లో ఒకటిగా కలిసిపోతాడు అనమాట. కలర్ మొత్తం తన బాడీ మీద కలర్ పెయింట్ వేసుకొని ఆ యాష్ ట్రైబ్తో పాటు పక్కన ట్రావెల్ చేస్తాడు. వీళ్ళ మీద ఎయిర్ గాల్లోని అటాక్ చేస్తున్న సీన్ కూడా మొన్న సినిమాకాన్ ఈవెంట్లో చూపించారు కదా, ఆ విధంగా. ఎందుకంటే ఈ ఎయిర్ వైండర్స్ దాంతోపాటు ఈ కిరి వీళ్ళందరూ కూడా ఏవాని అప్రోచ్ అయ్యి పాండోరా గ్రహాన్ని కాపాడుకోవడానికి అవతార్ 1లో ఏ విధంగా దేవుడిని మొక్కారో అలానే ఈసారి కూడా ఒక పవర్ఫుల్ సోర్స్ గురించి హ్యూమన్స్ యొక్క ఎనిమి థ్రెట్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిద్దామని ట్రావెల్ చేస్తూ ఈ యాష్ ట్రైబ్ ఉన్న లొకేషన్కి రావడం, అక్కడ వీళ్ళు ఈ ఏవాని నమ్మడం కానీ వాళ్ళ గురించి మంచి చెప్పడం, వాళ్ళకి క్లాష్ అయితే మొదలవుతుందంట. అప్పటి నుండి ఈ యాష్ ట్రైబ్ అయితే మాత్రం ఈ ఎయిర్ వైండర్స్కి ఈ ఒమెటికైన్స్ మెట్కైనస్కి ఎగ్నెస్ట్గా మారుతారనమాట. వాళ్ళకు ఒక లేడీ లీడర్ కూడా ఉంటుంది. ఆ లేడీ లీడర్ యొక్క లుక్ని దాంతోపాటు మొన్న సినిమాకాన్ ఈవెంట్లో కూడా ఆమె గురించి చూపించారు. ఆమె కిరికి స్వయంగా ఒక వార్నింగ్ లాగా ఇస్తుందన్నమాట. మీ దేవత ఏవా ఎక్కడైతే లేదు, నిన్ను కాపాడడానికి ఎవరు కూడా రారు అన్నట్టు. మరి ఇంత క్రూరమైన ఈ యాష్ ట్రైబ్ జనరల్ క్వారిచ్తో ఎలా మీట్ అయ్యారో మనకు తెలీదు. లీక్ అయిన ప్లాట్ డీటెయిల్స్లో దాని గురించి కంప్లీట్గా సీన్ టు సీన్ లేదు, కానీ ఈ మేజర్ ప్లాట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ ఎయిర్ బోర్న్, వాటర్ బోర్న్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఈ ఫిల్మ్లో మనం చూడబోతున్నట్టు ఇంతకు ముందే చెప్పారు కదా. ఎందుకంటే ఆర్డీఏ పంపించబోతున్న ఫోర్సెస్లోని ఈసారి పాండోరా గ్రహానికి అనుకూలంగా ఉండేలాంటి ఎయిర్ బోర్న్ టెక్నాలజీ తోటి మనం ఆల్రెడీ బ్యాటిల్స్ని చూసాం. కానీ ఈసారి అండర్ వాటర్ యొక్క బ్యాటిల్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయంట. దాంతోపాటు ఈ అండర్ వాటర్ లొకేషన్స్లోని, అదే అండర్ గ్రౌండ్ లొకేషన్స్లోని ఈ యాష్ ట్రైబ్ కూడా ఒక పవర్ఫుల్ వెపన్ సోర్సెస్ని కూడా పాండోరాలో ఎవరి దగ్గర లేనంత పవర్ఫుల్ సోర్సెస్ వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. అందుకనే ఈ ఎయిర్ వెండర్స్, జాక్ వీళ్ళందరూ కూడా యాష్ ట్రైబ్ యొక్క సహాయం మనకి కావాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కానీ పాండోరాలో చాలా పవర్ఫుల్ సోర్సెస్ అంతా కూడా ఆ అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. వాళ్ళు కానీ మనతో తోడైతే మనం ఈ పాండోరా గ్రహాన్ని ఈజీగా సేవ్ చేయొచ్చు అని ఒక అగ్రిమెంట్కి వద్దామనుకున్నా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా రారు. నాకు తెలిసి మేబీ క్లైమాక్స్లో వీళ్ళందరూ కూడా ఒకటైపోయి హ్యూమన్స్ని ఎదిరించవచ్చు అనుకుంటున్నాను. ప్రస్తుతానికి దాని గురించి నాకు ఏమి కూడా రివీల్ అవ్వలేదు. కేవలం ఈ ప్లాట్ డీటెయిల్స్ రివీల్ అయ్యాయి, బట్ ఇది నా గెస్ మాత్రమే. మేబీ మొదట్లో యాష్ ట్రైబ్ చాలా క్రూరంగా ఉండొచ్చు, కానీ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ హిస్టరీ, అంటే వాళ్ళు ఇంత క్రూరంగా మారడానికి గల కారణాలు ఏంటి, దాని గురించి జేక్ ఏం చేశాడు, వాళ్ళు మళ్ళీ మంచిగా మారారా, తిరిగి వీళ్ళతో ఒకటై హ్యూమన్స్ నుండి పాండోరాని ఎలా సేవ్ చేసుకున్నారు అన్నట్టు ఉంటుంది. దాంతోపాటు లీక్ అయిన మరికొన్ని డీటెయిల్స్లోని కిరి ఏవాతో అయ్యే కాంటాక్ట్ అవతార్ సెకండ్ పార్ట్లో కొన్ని డీటెయిల్స్ చూపించారు. తనకి ఏవాకి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్నట్టు. థర్డ్ పార్ట్లో దాని గురించి ఇంకాస్త ఎక్కువ డీటెయిల్స్ చూపిస్తారు. కిరికి కొన్ని విజన్స్ కూడా వస్తాయంట ఏవా గురించి, పాండోరా యొక్క ఫ్యూచర్ గురించి. సో ఈ ఫిలింలోని ఎవరైతే ఏథియిస్టులు, అదే ఈ యాష్ ట్రైబ్ దేవుడి గురించి ఆ ఏవా దేవతని నమ్మరో వాళ్ళకి కొన్ని సూచనలు కూడా కనిపిస్తాయంట. అంటే ఏవా నిజంగా ఉన్నట్టు, పాండోరా గ్రహానికి కానీ నేచర్కి కానీ ప్రమాదం వస్తే పక్కాగా ఏవా వచ్చి సహాయం చేస్తుంది అనే టైప్ ఆఫ్ హోప్ కూడా ఈ ఫిల్మ్లో క్రియేట్ అయ్యేలాగా ఏవా కాంటాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుందంట. ఫోర్త్ పార్ట్లో మనకి కంప్లీట్లీ ఈ పాండోరా నుండి ఎర్త్కి వెళ్ళేలాంటి లొకేషన్స్, అంటే ఆ సీన్స్ కూడా ఎర్త్ యొక్క లొకేషన్స్లోనే ఒక బ్యాటిల్ సీక్వెన్స్ కూడా ఫోర్త్ పార్ట్లో ఉంటుందని ఇంతకు ముందు మనకి చెప్పారు ప్లాట్ డీటెయిల్స్ అప్పుడు కెమెరాన్ గారు. కానీ కంప్లీట్లీ మనం చూసే ఎర్త్లా కాకుండా అసలు మన ఎర్తేనా అనే టైప్లో కూడా అనిపిస్తుందంట. చాలా డిఫరెంట్ వెర్షన్ లాగా ఆ కాన్సెప్ట్ అనేది కానీ, లొకేషన్స్ కానీ సైబర్ పంక్ ఫిలిం యొక్క వైబ్స్ లాగా, అంటే లొకేషన్స్ ఆ విధమైన వైబ్స్ వస్తాయంట. ఫోర్త్ పార్ట్ క్లైమాక్స్కి మేబీ ఏలియన్స్ అనేవాళ్ళు హ్యూమన్స్ ఉండే ఎర్త్కి ఇన్వేజన్ లాగా వస్తారనుకుంటా. మొత్తానికి ఏలియన్ ఇన్వేజన్ అనేది ఎర్త్ ఆల్మోస్ట్ హ్యూమన్ రేస్ డిస్ట్రాయ్ అయ్యే టైంకి మనం ఫోర్త్ పార్ట్లో చూడబోతున్నాం. ఇక ఫిఫ్త్ పార్ట్ అంతా కూడా మేబీ ఎర్త్ మీదనే ఉండొచ్చు అనుకుంటా. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి లీక్ అయిన ప్లాట్ డీటెయిల్స్ ఇవే, మీకైతే క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటా. మేబీ ఫిలింలో ఇంకాస్త మేజర్ ప్లాట్ డీటెయిల్స్, ఏవా గురించి కూడా చాలా డీటెయిల్స్ రివీల్ అయ్యే అవకాశం ఉంది త్వరలోనే. ఎందుకంటే మళ్ళీ టెస్ట్ స్క్రీనింగ్స్ అనేవి జరుపుతారు. అండ్ ఈ ఫిల్మ్లోని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ కూడా కెమెరాన్ గారు చాలా ఉంటాయని చెప్పారు. అండ్ ఫిల్మ్ యొక్క టీజర్ ఎప్పుడు రావచ్చు, ఆ టీజర్లో ఉండే డీటెయిల్స్ ఏమేమి ఉండొచ్చు అనే దాని గురించి కూడా ఏమైనా డీటెయిల్స్ వస్తే పక్కగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా, ఈ ఫిల్మ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ పక్కాగా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.